श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासा सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఈరోజు మన ప్రోగ్రాం చూసిన ఒక వ్యక్తి ఈరోజు నాకు కాల్ చేయడం జరిగింది. గురుగారు, నా జీవితంలో ఆర్థికంగా నేను చాలా బాగా సంపాదించాను, కానీ ఈ మధ్య వరుసగా అన్ని నష్టాలే కలుగుతున్నాయి. పైగా కళల రూపంలో నాకు పశువులు కల్లోకి వస్తున్నాయి అని చెప్పని అన్నాడు. అదేవిధంగా దీనావస్థలో అడుక్కుంటున్న వాళ్ళు లేదా ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కళలో కనపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నేనే నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పి నేను చెప్పినట్టు ఆ కళల్లో నాకు కనబడేసరికి నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే నేను సంపాదన పరంగా ఇంత సంపాదించి నేను దీనస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోతున్నానేంది అనే ఒక భయం నాలో ఏర్పడిపోయింది. అంటే ఇక్కడ పరిస్థితులు కనుక చూస్తే నాకు ఆదాయానికి సంబంధించి ప్రతిరోజు తగ్గిపోవడము, నా ఖర్చు పెరిగిపోవడము, డబ్బులు రాకపోవడం నాకు భయం వేస్తుంది గురువుగారు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం నేను ఆలోచించి అడిగాను అన్నమాట. ఆ వస్తున్న కళల్లో మీకు పశువులు కళలోకి వస్తున్నాయి అన్నారు. అది ఏ విధంగా ఉన్నాయి? సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాయా, లేదా ఎముకలు గూడులాగా ఎముకలు బయటికి కనపడే విధంగా ఉన్నాయా అనేది కూడా మనం గమనించాలి. మీకు వచ్చిన కళలో గనక పశువులు ఎండిపోయిన శరీరంతో, అంటే ఎముకలు కనపడే విధంగా ఉన్న శరీరంతో గనక పశువులు కనపడినట్లయితే మీకు ఆర్థిక పరంగా ఒక సమస్య రాబోతుందనే దానికి సూచనగా భగవంతుడు మీరు తెలుసుకునేదానికి ఒక మార్గాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనం చేసిన కొన్ని పుణ్యకర్మల వల్ల మాత్రమే ఆ తెలుసుకునే మార్గం లభిస్తుంది. మనకు సాక్షాత్తు మనం చేసే పూజలకు భగవంతుడే వచ్చి మేలు చేయడు, ఆయన మార్గదర్శకులను పంపిస్తారు. అది గురువుల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ ఆ సందర్భంలో తెలుసుకునే అవకాశం వచ్చింది అని అంటే మీరు ఒక వీడియో, నేను చేసిన వీడియోని మీరు చూసి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యకు పరిష్కార మార్గాన్ని పొందడం కోసంగా, సమస్య నుంచి బయటపడడం కోసంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని భావించండి. మీకు ఆర్థికపరమైన సమస్యని ఎదుర్కోబోతున్నారని చెప్పడానికి పశువుల యొక్క శరీరం ఎండిపోయినట్లు, అదేవిధంగా దీనావస్థలో ఆకలి దప్పికలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు అడిగినప్పుడు మీరు లేదనడము, అది మీకు జీవితంలో ఇప్పుడు సమస్యను ఎదుర్కొనబోతున్నారని తెలియజేయడానికే స్వప్నం అలా వచ్చిందని భావించండి. దీనికి మీరు చేయవలసిందల్లా కళలో జరిగింది ఇళ్లలో చేయండి. మీరు ఎండిపోయినట్టు పశువులు కనుక ఉన్నట్లయితే వాటికి గ్రాసం అంటే గడ్డిని ఇవ్వండి. అంటే అలా ఆకలి దప్పికలతో ఇబ్బంది పడుతున్న మనుషులకు డబ్బుల రూపంలో కానీ అన్నం రూపంలో కానీ సహాయం చేయండి. అదేవిధంగా ఎండిపోయిన శరీరంతో ఉన్న పశువులకు దాణా ఇవ్వండి. ఈ రెండు పనులు కనుక చేశారంటే ఆర్థికంగా మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలోనే పరిష్కార మార్గం దొరికి ఆర్థికంగా లాభపడతారనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క స్వప్న ప్రకరణాన్ని చూస్తూ ఉండండి. మీ సందేహాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆరోగ్యవంతులుగా సంపూర్ణమైన ధనవంతులుగా ఉండడానికి అవకాశాన్ని సొంతం చేసుకోండి. అయితే అదేవిధంగా పశువులు కళ్ళలోకి వస్తే అన్ని రకాల పశువులకు ఒకే ఫలితం ఉండదు. అంటే ఆకలి దప్పికలతో ఇబ్బంది పడుతున్న ఎండిపోయిన శరీరం కలిగిన పశువులు గనక కల్లో కనపడితే దారిద్ర్య బాధలు అనుభవించబోతున్నారనే దానికి సూచన. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న పశువులు లేదా మీరు ఆవు పాలను తీసుకొని పోతున్నట్టు గనక కల్లో వచ్చినట్లయితే ఐశ్వర్యవంతులు కావడానికి కూడా సూచనగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా మీ చేతిలో ఉన్న పాలు గనక ఒలికిపోయినట్టు గనక కల్లో వచ్చినట్లయితే ఆర్థికపరమైన ఒక నష్టం జరగబోతుందనే దానికి సూచనగా మీరు తెలుసుకోవాలి. స్వప్న ప్రకరణంలో ప్రతి ఒక్క కళకు ప్రతి ఒక్క విషయానికి ఒక పరిహారాల రూపంలో ఎన్నో తెలియజేయబడింది. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.